సంవత్సరంలో జరుగుతుండగా 2023 అయిపోయింది, ఇప్పుడు 2024 అయింది. ఆయన కార్యము నూతన పరచబడాలి. ఆ మధ్యలో బ్రదర్ నేను అడిగా, బ్రదర్ న్యూ ఇయర్ ఎలాగుందంటే, ఏముంది బ్రదర్, సేమ్ టు సేమ్ గోడ మీద క్యాలెండర్ మాత్రం మారింది అన్నాడు. ఎంతో వాస్తవం, అన్నీ సేమ్ టు సేమే ఉంటాయి. అన్నీ అంటే ముఖ్యంగా హృదయం. మీతో కొద్దిగా మారింటే ఏమో బట్టలు అవి ఇవి, ఉదయం మాత్రం సేమ్ టు సేము. మారిందంటే గోడ మీద క్యాలెండర్ మారింది. దేవుడు మన జీవితాల్లో క్రొత్త పని ఆరంభించాలని కోరుతున్నాడు. ఆయన వాత్సల్యత కూడా అనుదినం క్రొత్తగా ఉంటుంది కనుక మనల్ని కూడా క్రొత్తగా సిద్ధం చేయాలని కోరుతున్నాడు. ఆయన కార్యము, ఏం కార్యము? చాలా ఉన్నాయి బైబిల్లో, నేను ఒక 5 మాత్రం మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 2. వచనం 2:12, ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము మీ సొంత రక్షణను కార్యమును కొనసాగించు. వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్, మీ సొంత రక్షణ కనుక మొదటిది వర్క్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కార్యం. ప్రభు ఇది మన జీవితంలో నూతనపరచాలని కోరుతున్నాడు. ఏంటంటే ఒకసారి రక్షణ పొందినాం కదా, మరి ఇంకేంటి అంటే రక్షణ ఆనందం కోల్పోయాం. 51వ కీర్తన దావీదు అన్నాడు కదా, రక్షణానందం మరలా, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. కనుక రక్షణానందము అంతకంతకు రక్షణలో ఎదిగే కొలది మనకుంటుంది. ఈ రక్షణ గురించి చాలా సంగతులు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మన కొరకై ఉచితంగా అనుగ్రహించిన పాప క్షమాపణే రక్షణ. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం తెరిచిన వెంటనే మనకు రక్షకుడు కనిపిస్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. పాపులమైన మానవుల జాతి కొరకై యేసుప్రభు వారి భూమి మీదకి రక్షకుడిగా దిగి వచ్చినాడు. లోక రక్షకుడని యేసు యొక్క ఆహ్వానాన్ని స్పందించి రక్షించబడటానికి ఇష్టపడే వారందరి కొరకు ఆ రక్షణ ఉచితం, అది భాగ్యం, అది భిక్ష, అది దానం, అది ఈవి, అది వరం. కొత్త సంవత్సరంలోకి వచ్చినా కూడా ఇంకా రక్షణ పొందకుండా ఇంకా అలాగే కొనసాగిపోతూ ఉంటే దేవుడు సంవత్సరాన్ని పొడిగించిన ఉద్దేశం బహుశా రక్షణ కొరకేనేమో. చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇలాంటి డెవలప్డ్ అసెంబ్లీస్లో ఉన్న విషాదకరమైన సంగతి ఏంటంటే, తల్లిదండ్రులు రక్షణ పొందింటారు కానీ పిల్లలు మాత్రం రక్షణ పొందరు. మళ్ళీ వాళ్ళు అన్ని పనులు చేస్తుంటారు మందిరంలో. దే ఆర్ సో యాక్టివ్ ఇన్ ఆల్ అవుట్వర్డ్ యాక్టివిటీస్, బట్ దేర్ హార్ట్ ఈస్ టూ ఫార్ ఫ్రమ్ గాడ్. అయితే వారి హృదయం దేవుడికి చాలా దూరంగా ఉంది. రక్షణ పొందకుండా బహుశా ఈ లోకాన్ని విడిచిపెడితే పాతాళంలో కేకలేస్తుంటే మందిరానికి వచ్చి మందిరంలో పనిచేసి పాలు పొంది బాధ్యతలు తీసుకొని అమ్మగారు నాన్నగారు మందిరంలో రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అయ్యండి, సండే క్లాస్ టీచర్స్ అయ్యండి, విబిఎస్కి వచ్చి కిరీటం పెట్టుకొని కంటత వాక్యాలు చెప్పి బహుమానం తీసుకొని కూడా నువ్వు నరకంలో పోతుంటే ఇంకంతకంటే విషాదకరమైనది ఏమైనా ఉంటుందంటారా? ఉండదు. బహుశా ఏ రక్షణ పొందుకోకుండా ఉండటానికి నీకు 1,00,000 కారణాలు ఉన్నాయి. వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, చెప్పాయన బాగలేడు, వచ్చేవాళ్ళు బాగలేరు, చూసేవాళ్ళు బాగలేరు, విశ్వాసులు బాగలేరు, ఎవరు బాగలేరు. బాగలేనందుకే కదా యేసుప్రభు వచ్చింది. బాగుంటే ఎందుకు వచ్చింటాడు? ఆడేవాడిని వింటాడు కదా. బైబిల్లో రాయబడింది ఆదికాండంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని యువాడు తలంపుల్లోని ఊహలని కేవలం ఎల్లప్పుడూ, నాట్ వన్స్, చెడ్డవని దేవుడు చూచెను. అందుకే దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ఒకే ఒక్కడు నీతిమంతుడు. ఛాలెంజ్, ఒకే ఒక్కడు నీతిమంతుడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఈ మధ్యాహ్నం కొత్త సంవత్సరంలో మొదటి ప్రభు దినాన ఆలస్యం చేయక ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచు. నీ జీవితం మార్చబడుతుంది. ఇంతదాకా మునికోలకి ఎదురు తన్నుతూనే వచ్చినావు, పర్వాలేదులే అనుకుంటాం. మా అమ్మ ఏం చేస్తాడు, మా నాన్న ఏం చేస్తాడు, విశ్వాసులు ఏం చేస్తారు, సేవకులు ఏం చేస్తారు, బోధకులు ఏం చేస్తారు, పర్వాలేదులే అనుకుంటావు.
కానీ జీవితం ఇప్పటికీ ఎంతో నష్టపోయావు. ఇంకెంతకంటే ఇంకేం నష్టపోతాను బ్రదర్ అని బహుశా నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో. ఇంతకంటే నువ్వు నష్టపోకపోవచ్చేమో. కానీ ఒకవేళ లోకాన్ని విడిచిపెడితే పెను ప్రమాదం పొంచిందని తెలియచేయటానికి విచారిస్తున్నాం. అది చేరువచ్చిన ఏ ఒక్కరికి జరగకుండాను గాక. అదొక జిల్లా కేంద్రం. దాదాపు 2-3 నెలల క్రితం నేను అక్కడికి వారాంత పరిచర్య కొరకు వెళ్ళాను. రైల్లో వెళ్ళాను. అది ఉదయకాలం వెళ్ళాము. సాయంకాలం నుండి మీటింగ్స్. ఆ ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళాలి జిల్లా కేంద్రానికి. అక్కడికి రైలు వెళ్ళదు. అందుకే బ్రదర్స్ ఒక 2 వెహికల్ తీసుకొని వచ్చినారు నన్ను పికప్ చేసుకోవడానికి. 3 కలిసి బయలుదేరినాం. ఆ పట్టణంలో భోజనం చేస్తాం అనుకుంటానే కుదరలేదు. పార్కింగ్ ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర ఇంకో దగ్గర ఉంటుంది. అటు ఇటు మొత్తానికి ఊరు దాటేసాం. బయటన దారెంబడి తిందాం ఏదో ఒక హోటల్లోనే అనుకున్నాము, వీలు కాలేదు. అంతలోగా నాతో పాటు అంటే నా కొరకు వచ్చిన బ్రదర్స్ అన్నారు, అన్న ఎలాగో మందిరంకి వెళ్తాం కదా అక్కడ తిందాంలే అన్నారు. అక్కడికి వెళ్ళేలోకి 3 అయింది, తినేలోకి 3:30 అయింది. అంతసేపు కష్టం బ్రదర్, 2 దాటితే బాగుండదులే, 2లోకే తిందామంటే మీ ఇష్టం, తిందామంటే ఎక్కడ వద్దో తిందామన్నా. ఇంక ఇప్పుడు అంతా సొఫిస్టికేషన్ కదా, గూగుల్లో సెర్చ్ చేసినారు మీల్స్ హోటల్ అని. మనకి ఇంక ఇండియాలో తెలుసు, మ్యాప్ ఒక దగ్గర ఉంటుంది, హోటల్ ఒక దగ్గర. ఆ మ్యాప్లో చూపించిన లొకేషన్కి పోతే ఎవరు లేరు అక్కడ. అలాగే ఎత్తికేటప్పటికే 2:30 దాటిపోయింది. ఇంక కుదరదని మన ఇండియాలో ఉన్న సౌలభ్యత ఏంటంటే పగలపూట ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు నిండా మనుషులు సీములు పుట్టి మాదిరి ఉంటారు. అలాగ ఒక ఆయన అడిగాం, అయ్యా ఇక్కడ దగ్గర భోజన హోటల్ ఉంటుందంటే యూటర్న్ తీసుకుని అవతల తిరగండి సార్ అక్కడే కనిపిస్తుందని. అక్కడ కనిపిస్తుందంటారు, అక్కడ ఏం బిల్డింగ్ లేదు, చెట్లు తప్ప. ఇక్కడ కనిపిస్తుందంటే మీరు యూటర్న్ తీసుకొని తిరిగితే కనిపిస్తుంది సార్ అన్నాడు. చూస్తూనే వస్తున్నాం కదా, కనపడట్లేదు, మేము 3 ఉన్నాం, 6 కళ్ళతో చూస్తున్నాం, నీకు 2 కళ్ళకి కనిపిస్తుందని చెప్తున్నాం ఏంటి అని అంటే, సార్ అయితే మీరు నన్ను ఫాలో కండి, నేను మీకు హోటల్ చూపిస్తాను. చాలా మంచోళ్ళు కదా. ఆయన 2 వీలర్ మీద ముందు వెళ్తాడంటే మేము సరే హోటల్కి ఆయనతో పాటు ఫాలో అయ్యాం. సరే హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వదిలేసి, సార్ ఇదే హోటల్ మీరు వెళ్ళండి అన్నాడు. అదొక చిన్న పాక, అన్ని కార్లే ఉన్నాయి, కనపడదు, బయటికి బోర్డు లేదు, బిల్డింగ్ కూడా కాదు కదా, పాకే. సరే ఆకలి రుచి ఎరగదు అని సామెత ఉంది. అందుకని ఆ పాకలో భోజనం కూర్చున్నాం. భోజనం చాలా బాగుంది. అది నిజంగా బాగుందో ఆకలి అయినందుకు బాగుందో తెలియదు. సరే భోంచేసిన తర్వాత ఆ పాక పక్కనే సింక్ ఉంటుంది కదా బయట, సింక్లో చేతులు కడుక్కోవటానికి వెళ్ళాం. నేను చేయి కడుక్కుంటా ఉంటే ఒక బ్రదర్ వచ్చినాం, తెలియని ఆయన ఎవరు నాకు తెలియదు. ఆయన కూడా భోజనానికి వచ్చినాడు, ఆయన కూడా చేయి కడుక్కోవటానికి వచ్చి. నేను చేయి కడుక్కుంటుంటే చూస్తున్నాడు, మీరు పలానా అండి అన్న. అవును బ్రదర్ అని చెప్పాను. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడవచ్చా అన్నాడు. సరేలేండి బ్రదర్ మాట్లాడు. ఆయన చేయి కడుక్కున్నాడు. తర్వాత వచ్చింది. నేను అనుకున్నాను ఈ పట్టణానికి వచ్చినా, పాక దగ్గర భోజనానికి వచ్చినా, చేయి కడుక్కునేకి వచ్చినా ప్రైవసీ లేదేంటబ్బా. అప్పుడు ఆయన చెప్పాడు, బ్రదర్ నేను క్రైస్తవేత్తడిని, ఆయనకు 35 సంవత్సరాలు అట్లుంటాయి. యేసుప్రభు అంటే నాకు తెలియదు, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఒక ఉద్యోగం చేస్తున్నాను, డబ్బుకి స్తోమతకి ఉద్యోగానికి ఏమి కొరత లేదు, నెమ్మది లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నా. అయితే ఒక దినం వచ్చింది, నేను ఇంక బ్రతకడం దుర్లభం, వేస్ట్, వ్యర్థమని అనుకున్నాను. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. దానికి అవసరమైన సామాగ్రి తీసుకున్నా. ఇంక ఇటు చేస్తే బాగుండదని యాప్లో ఉన్న ఓలో ఆటో బుక్ చేసుకున్నా, ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళదామని. సరే మా ఇంట్లో నుండి బయలుదేరి ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను అటుకెళ్తా ఉంటే ఊరు దాటాము. ఆ నిర్మానుష్య ప్రదేశం దగ్గరికి వచ్చే టప్పుడు ఆటో డ్రైవర్ యేసుప్రభుని గురించి వాక్యం పెట్టాడు యూట్యూబ్లో. అది నేను వింటూ వచ్చిన. అది దిగేటప్పుడు ఆయన అన్నాడు, ఇదే సార్ మీరు దిగండి అన్నాడు. నేను అన్నాను, వద్దులే నన్ను వెనక్కి తీసుకెళ్ళు అన్నా. సార్ ఇంత దూరం తీసుకుని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామంటారంటే ఇక్కడ ఉండండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట ఆటో డ్రైవర్ని, అయితే ఇది యేసుప్రభుని గురించి వాక్యమో ప్రేమ అన్నారు కదా, ఆ లింక్ నాకు ఫార్వర్డ్ చేయన్న ఆ మొబైల్కి అన్నాడంట. ఆయన ఆ లింక్ని ఈ బ్రదర్కి ఫార్వర్డ్ చేసిన. ఆటో వెళ్ళిపోయిన తర్వాత ఈయన చేయదలుచుకున్నాడు, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళాడు, ఆ దగ్గర కూర్చున్నాడు. ఎలాగో చేసుకుంటాను కదా నా జీవితాన్ని అంతం, ఈ లింక్లో వాక్యం విందామని ఆరంభించినాడు. అప్పుడు చెప్పాడు, బ్రదర్ నేను జీవితాంతం 2 కృతజ్ఞుడిని. మొదట దేవుడికి, యేసుప్రభు వారికి.
ఇప్పుడు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు యేసుప్రభు యొక్క ప్రేమను గురించి చెప్తున్నారు. యేసు శిలువలో పాపి కొరకు ఎలాగ చనిపోయి సమాధిపడి తిరిగి లేచినాడు మీరు చెప్తున్నారు. అవన్నీ నేను విన్న తర్వాత నా కళ్ళీళ్ళు ఆగలేదు, అక్కడే మోకరించినాను. యేసుప్రభు నన్ను కూడా ప్రేమిస్తున్నాడా అని నా హృదయాన్ని యేసుప్రభుకు అప్పగించినాను. నా జీవితం మార్చబడింది, గొప్ప ఆనందం, నెమ్మది వచ్చింది. నేను తీసుకెళ్ళినవన్నీ అక్కడే పాతి పెట్టాను మన్నలో. దాదాపు సాయంకాలం అయిపోయింది. ఆ వాక్యం మరలా విన్నాను. ఇది నేను బ్రతికుంటానికి కారణం యేసుప్రభు. మీరు వాక్యం చెప్పారు, మీకు థ్యాంక్స్. నా కళ్ళల్లో నీళ్లు తిరిగినా. నేను చెప్పాను, బ్రదర్ నాకు థ్యాంక్స్ చెప్పొద్దండి, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నిజమైంది యేసుప్రభు తర్వాత ఆటో డ్రైవర్కి. పాతాళం వైపు పరుగులు తీస్తూ మానాన్ని మృంగటానికి మనుషుడు ఇదేనాడు పరుగులు తీస్తుండగా యేసు యొక్క శిలువ ప్రేమ వారిని ఆపుతుంది, జీవితాల్లో మారుస్తుంది. ఎవరైనా ఊహిస్తారో? ఒక ఆటో డ్రైవరు మనం చెప్పిన వాక్యము ఒకవేళ మీ దగ్గర ఎక్కడో చెప్పింది అది యూట్యూబ్లో పెట్టుకొని పోతాడని ఊహిస్తామా? దాన్ని పక్కన ప్యాసింజర్ వింటాడని ఊహిస్తామా? ఆ ప్యాసింజర్ అదే వాక్యం వినేసి ఆ వాక్యం ద్వారా రక్షణలోనికి వస్తాడని తలస్తామా? ఇవన్నీ మానవరీత్యా విత్ ఆల్ హ్యూమన్ ప్రాబబిలిటీస్ ఇట్స్ ఇంపాసిబుల్. బట్ విత్ గాడ్స్ ప్రెడిస్టినేటెడ్ ప్లాన్ దిస్ ఈజ్ 100% పాసిబుల్. దేవుని దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి మానవులో బంధించబడిన మానవుణ్ణి ఆయన శిలువ ద్వారా ఆకర్షిస్తున్నాడు. ఆ శిలువ ద్వారా ఆకర్షించడానికి ఆయనకు ఆటో వాళ్ళైనా పర్వాలేదు, బోధకుడే మాలాంటి బోధకులు అవసరం లేదు, మీలాంటి గొప్ప వ్యక్తులే ఆయనకు అవసరం లేదు. ఒక సామాన్యమైన వ్యక్తి ద్వారా కూడా యేసు తన ప్రేమను అక్కరగలిగిన వారికి వెల్లడి చేయగలడు. ఆయన చూస్తున్న అలాగే నిలబడిపోయాను. ఆయన నా చేతులు తీసుకున్నాడు. ఏడుస్తుంటే ఆయన కన్నీళ్ళు నా చేతుల్లో పడిపోతున్నాయి. ఆ తర్వాత కథ కట్ చేస్తే ఆయన కొరకు నేను ప్రార్థన చేశాను. నా మార్గం కూడా నేను వెళ్ళిపోయాను. దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్ప. అది ఎంతో పెద్ద పట్టణం. ఎక్కడ అన్నం తినుకోకూడదు, ఆ హోటల్కే రావాలా, ఆ సమయానికే రావాలా, అక్కడే అప్పుడు ఆయన ఉండాలా, అప్పుడే ఇవన్నీ జరగాల. ఈజ్ ఇట్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? విత్ ఆల్ హ్యూమన్ ప్రాబబిలిటీ there is not even a single percent that this should happen. But with God's predestinated plan, there is 100% assurance that God can work out everything for good that love them. దేవుడు నిన్ను ప్రేమించి నీకు మరొక సంవత్సరము ఆయుష్ అనుగ్రహించినాడు. నేను అడిగాను, బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినాడు బ్రదర్, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, ఇప్పుడంతా సంతోషంగా ఉన్నా, వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా? ఆహ్వానం కాదు ప్రభావితం చేసింది మనుషుల్లో ఉన్న యేసు. దేవుని జనమా, ప్రభు నెరగని సహోదరుడా సహోదరి, ఇంకా నిరాకరించొద్దు, ఇంకా తృణీకరించొద్దు, ఇంకా దేవునితో పోట్లాడొద్దు, ఇంకా దేవునితో శత్రుత్వం పెంచుకోవద్దు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమైండగా, భక్తిహీనమైండగా, బలహీనమైండగా, శత్రువులమై ఉండగా, yet we were enemies, Christ died for us. అదే ప్రభు యొక్క బల. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచును. రక్షణ పొందిన వారు రక్షణ పొందిన మనము భయంతో వణుకుతో ఆ రక్షణ కొనసాగించాలి. రెండోది చూస్తామా? 119, 126. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ, దీన్ని కార్యం అని కూడా పెట్టుకోవచ్చు. క్రియా కార్యం రెండు పర్యాయ పదాలే. నీ కార్యము జరిగించుటకు ఇదే సమయం. ఆయన కార్యం ఏంటి, ఎందుకు, ఎలాగా? వివరణ కొరకు 136 వచ్చిన 136. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపపోయినందుకు నా కన్నీరు ఏరులై. ద వర్క్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, దైవవాక్యం అనే పని. దేవుని వాక్యము వినడం మంచిది, రాసుకోవడం మంచిది, అన్నిటికంటే మంచిది ఆ వాక్యం గైకొనడం. మనం దేవుని వాక్యం విని అది రాసుకొని అది గుర్తుపెట్టుకొని
అంత మాత్రంతోనే వింటే అది మన జీవితానికి అంత కార్యసిద్ధి కలిగించదు. అంటే ఆ వాక్యము గైకొన వారమై ఉండాలని జ్ఞాపం చేయబడుతున్నా. ఆ వాక్యం గైకొనకపోతే 119వ కీర్తనకారుడు అన్నాడు, నా కన్నీళ్లు ఏరులై పారుచున్నవి. అనేక సందర్భాల్లో మనకు కన్నీరు వస్తుంది మన కష్టాలను బట్టి. మనం ప్రార్థన చేయడానికి ఇంట్లో మోకరించినప్పుడు మనం భర్తను కోల్పోయో, భార్యను కోల్పోయో, ప్రియమైన వారిని కోల్పోయో, తల్లిదండ్రులను కోల్పోయో, ఇలాంటివి గుర్తొచ్చినప్పుడు మనం ఏడుస్తుంటాం. బాధ అలాగే వ్యక్తం చేస్తూ ఉంటాం. కన్నుల్లో నుండి కన్నీళ్ళు కూడా రావడము మానిపోయాయి. బహుశా కళ్ళు కన్నీరు కార్చలేనంత బలహీనపడ్డాయేమో, మూలుగుటానికి వీల్లేనంత బలహీనంగా శరీరం అయిందేమో, బాధపడటానికి వీల్లేనంతగా దేహము సహకరించట్లేదేమో. అయితే వీటన్నిటిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేకుండా ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన మన బాధలు భరించినాడు, మన వ్యసనాలు సహించినాడు, మన కొరకే గాయపరచబడ్డాడు, మనం వెళ్ళే మార్గాలన్నీ ఆయన వెళ్ళాడు. ఆయన నరుని వలె ఆ బాధలన్నీ సహించినాడు. బట్ ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చేయలేడు. ఆయనే వాక్యం. యోహాను 1:1 చూస్తాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి. ఈ కొత్త సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకుంటానికి పూనుకుందాం. విని రాసుకొని మర్చిపోయి లేదా ఉపయోగించుకోవడం మాత్రమే కాకుండా వాక్యాన్ని గైకున్నవారు ఎంత వృద్ధిలోనికి వస్తారు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది కదా, రోమపత్రికలో వినటం వలన విశ్వాసం కాదు, విశ్వాసము దేవుని గూర్చిన మాట వలన కలుగు. విశ్వాసం రాకుండా పోతుంది. ఎందుకు విశ్వాసం రాకుండా పోతుంది? వాక్యం చదవట్లేదు కనుక, వాక్యం మన హృదయంతరంగంలో కార్యసిద్ధి కలిగించట్లేదు కనుక. కొంతమంది మానేసినారు చదవడం, ఎప్పుడో పఠించుకోవడం మానేసినారు. బైబిల్ ఏమో వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ దాని గురించి పూర్తిగా అవగాహన ఏముందులో ఏం చదివినా ఎంతలో ఇంతే కదా అని ఏదేదో అటు ఇటు అనుకుంటానే కాలక్షేపం చేస్తున్నా. ఏదో కూరు ఇలాంటి మందిరం ఉంది, సేవకుడు అక్కడ దైవ సేవకులు పరిచయం చేస్తున్నారు. ఓసారి దంపతులు ఇలాగ రిచ్, ఆ దంపతులు వచ్చి సేవకులను ఆహ్వానించి, బ్రదర్ పలానా రోజు భోజనానికి రండి. సరే ఇదో అనుకోండి, ఆ ఆదివారమే ఏదో క్రిస్మస్ అని. ఇంక సేవకుడు కదా, ఎవరు ఆహ్వానించినా వెళ్ళాల్సింది, వెళ్ళకపోతే మళ్ళీ దానికి పెద్ద ఇష్యూస్ అవుతాయి. ఆయన ఒకరినే పిలిచిన, ఆయనకి పెళ్ళైంది, పెళ్ళి ఉన్నారు. సరే ఒకరినే పిలిచినారు కదా అని ఒకడే వెళ్ళాడు. వాళ్ళు చాలా బాగా ధనవంతులు, సౌండ్ పార్టీ. అందుకని ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకి బంగారు పళ్ళెములో అన్నం, తినటానికి చెయ్యందుకులే అని బంగారు స్పూన్ ఇచ్చిన. వాళ్ళు పక్కన చూస్తూ ఉంటారు, భోజనం ఎలాగుంది కాదు, చెప్పండి. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? ప్లేట్ ఎలాగుంది, స్పూన్ ఎలాగుంది, ఈ రెండింటిని గురించి కామెంట్ చేయాలి, లేకపోతే వాళ్ళకి బాధ వేస్తుంది. ఇంకెలా వచ్చిన సేవకుడికి ఇవన్నీ తెలుసు కదా. ఆ ప్లేట్ చాలా బాగుంది అక్క, అన్న స్పూన్ అబ్బా ఎక్కడ చేయించినారన్న, ఇక్కడిది కాదన్న, ప్యూర్ ఇది. అలాగే చెప్పేసినాడు, ప్రార్థన చేసినాడు, వచ్చినాడు. వచ్చిన 2-3 రోజుల తర్వాత ఆయనకు ఫోన్ వచ్చింది వీళ్ళ ఇంటి నుండే. ఫోన్ సారాంశం ఏంటంటే, ఏం లేదన్నా, మీరు ఆ రోజు వచ్చినారు, బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించినారు, తినటానికి బంగారు పాత్ర స్పూన్ ఇచ్చినాము, ఇచ్చినారు, మీరు వెళ్ళినప్పటి నుండి స్పూన్ కనపడట్లేదన్నా. అంటే ఏమని అర్థం? సేవకుడు స్పూన్ తీసుకెళ్ళాడనే కదా. ఆ సేవకుడు అంటే, సిస్టర్ నేనేం తీసుకురాలేదు, మీరు ఎత్తుకండి, ఎక్కడానికి కనిపిస్తుందేమో, ఎక్కడైనా పడిపోయిందో మరి ఏమైందో ఏం కథ ఎత్తుకండి అంటే, అంత ఎత్తుకేసాను. బంగారు పోతే ఎత్తుక్కోకుండా ఉంటారండి, అంత ఎత్తుకేసాము, మాకు ఎక్కడ కనిపించలేదు అని అన్నారు. అంత ఎత్తుకేసారా, ఎక్కడ కనిపించలేదా, ఎత్తుకండి మళ్ళా అన్నాడు. అంటే ఇంక మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత ఫోన్ చేస్తారు, ఎక్కడ కనిపించలేదన్నా, కానీ మీరు మా ఇంటికి మళ్ళీ ఇంకోసారి భోజనానికి వస్తే మంచిది, పలానా రోజు రండి అన్నారు. ఏదో ఒక ఆదివారం అనుకోండి. ఇప్పుడు పాత్ర తీసుకుపోతాడని అనుమానమా, ఆయన పరీక్షించడానికి అనుమానమా? మొత్తానికి రమ్మన్నారు.
సరే ఆయన ఇంటికి వెళ్ళాడు. వారు ఆయనకి ఇప్పుడు బంగారు పాత్రలో భోజనం కాదు, బంగారు గిన్నె లేదా స్పూన్ ఆయనకి లేదా మామూలు స్టీల్ ప్లేట్లోనే పెట్టేసి మామూలుగానే తినమని చెప్పేశారు. ఆయన మామూలుగానే భోంచేసాడు. భోంచేసిన తర్వాత ప్రార్థన చేసి బయలుదేరుతాను బ్రదర్ అని అంటే, అవునన్నా బయలుదేరుతారు కానీ మీరు వెళ్ళినప్పుడు నుండి అదే స్పూన్ కనపడట్లేదన్నా అని అన్న. అట్లన్నా ఎతికారు అంతా ఎతికారన్నా. సరే మీరు రెగ్యులర్గా వాడే బైబిల్ ఉందన్నా తీసుకురండి అన్నాడు. తీసుకొని వచ్చినారు. ఆయన బల్ల దగ్గర కూర్చున్నాడు, భోజపు బల్ల దగ్గర. భార్యాభర్తలు అలాగ నిలబడ్డారు. ఇలాగ బైబిల్ ఉంటే బైబిల్ జిప్పు తీసి ఇలాగ తీస్తే ఆ బంగారు స్పూను బైబిల్లో ఉంది. ఇక్కడే ఉంది కదమ్మా. అయ్యో ఎట్లొచ్చిందన్నా, వీళ్ళు తీసుకెళ్ళారేమో అని. ఎప్పుడు నేరం మోపాలని రెడీగా ఉంటారు కదా మలాంటి వాళ్ళ మీద. ఎందుకు అవసరం? ఏమి లేకుండా పైనుండి కింద దాకా ఏమి లేకుండా జీవిస్తున్నా కూడా ఇంకా నేరారోపణ. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, నేను భోజనం పెట్టిన తర్వాత మీరు నాకు భోజనం వడ్డించిన తర్వాత నేను భోంచేసి స్పూన్ శుభ్రంగా తుడిచి నేనే ఈ బైబిల్లో పెట్టా. ఎందుకు పెట్టాను తెలుసా? మీరు రోజు బైబిల్ చదువుతారో లేదో చెక్ చేయాల. అంటే నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుండి ఈ రోజు దాకా పొరపాటున కూడా మీరు బైబిల్ తెరవలేదు. కనీసం స్పూన్ పోయింది దీంట్లోనే ఏమైనా ఉందేమో అని అంత దైవ ఆలోచన ఆడొస్తుంది. అలా కూడా మీరు ఎతకలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీరు బైబిల్ చదవడం లేదు అని అర్థమవుతుంది. అవునా? ఇంతకుముందు చదువుతుంటే మన కవరేజ్ 5G ఇస్తాం కదా, అంతకుముందు చదువుతుంటే ఏం అర్థం కావట్లేదు అందుకనే చదవడం మానేసాం. అప్పుడే మీరు వచ్చినప్పటి నుండి ఇంకా అన్ని పనుల్లో పడిపోయి క్రిస్మస్ అని ఈ రెండింగ్ అని దీంట్లో అంతా అయిపోయి ఇంకేం చదవలేక ఇప్పుడు నుండి వరుసగా ఇప్పుడు ఎందుకు ఇంకా స్పూన్ దొరికింది కదా. 119వ కీర్తనలో రాయబడింది, వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రము నాకు మేలు. దేవుని యొక్క వాక్యము అన్నిటికంటే ప్రశస్తమైంది. మీరు సంపాదించుకున్న బంగారం వెండి అన్నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ మీరు చాలా ఇష్టమైన ఉంగరం పెట్టుకొని చనిపోయినప్పుడు కూడా మీకు స్నానం చేయించి కాఫిన్లో పెట్టినప్పుడు ఆ ఉంగరం తీసుకుంటారు తెలుసా? మీ కన్న బిడ్డలే. మీరు ఇంకా నల్లపూసల దండ నాకు చాలా ఇష్టమని చనిపోయేటప్పుడు దాన్ని వేసుకొని చెవుల్లో అక్కడ ఇక్కడ బ్రాస్లెట్లు అన్నీ పెట్టుకొని ఉన్నా కూడా మిమ్మల్ని కాఫిన్లో పెట్టిన వెంటనే అవి తీసుకుంటారు మీ పిల్లలు తెలుసా? మీ వెంట వాళ్ళు భక్తిగా ఏం పంపిస్తారంటే మీరు వాడిన బైబిల్ పంపిస్తారు. పొరపాటును కూడా బంగారం పంపారు, పొరపాటును కూడా డబ్బులు పంపారు, పొరపాటును కూడా పత్రాలు పంపారు, పొరపాటున కూడా ఆధార్ కార్డు కూడా పంపారు తెలుసా? సమాజం అది, మానవ జీవితం అది. అయితే ఏ వాక్యం మన హృదయాన్ని కాపాడిందో ఆ వాక్యం మనతో పాటు వస్తుంది. దేవుడు అలాగ మనల్ని తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో చేర్చాలని ఆయన యొక్క అభిమత. వాక్యమైన దేవుణ్ణి ఇక్కడ చూస్తున్నా, ఆ దేవుణ్ణి పరలోకంలో మనం దినాన్ని చూడనయ్యన్నా. మూడవది చూస్తామా? ఇదే హబక్కుకు 3:2. హబక్కుక్ చాప్టర్ 3:2. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఆయన చేసిన ప్రార్థన పైన ఉంది కదా, 3వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తగా హబక్కుకు చేసిన ప్రార్థన, వర్క్ ఆఫ్ సప్లికేషన్. ప్రార్థనా కార్యము దేవుడు మన హృదయంతరంగంలో జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు యొద్ద నుండి వాళ్ళు 2 కోరారు. మొదటిది లూకా 11:1, లార్డ్ టీచ్ us టు ప్రే. ప్రభువా ప్రార్థన చేయ మాకు నేర్పుము. రెండవది వాళ్ళు ఏం కోరారంటే 17వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా లూకా సువార్త, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించము. అక్కడ రాయబడిన మాట ఏంటంటే బైబిల్లో 17:5లో అపోస్తులు. సో ఆ మాట చాలా స్ట్రేంజ్ అనిపించట్లేదా? మీకు అనిపిస్తుందో లేదో, ఏదో మన మాదిరి సండే క్లాస్ పిల్లలు వచ్చి ఆంటీ నాకు విశ్వాసం వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటే అర్థం ఉంది. కొత్తగా రక్షణ పొందిన యవనస్తులు వచ్చి కౌన్సిలర్స్ దగ్గరికి బ్రదర్ నా విశ్వాసం వృద్ధి పొందించేటట్లు ప్రార్థన చేయండి అంటే అర్థం ఉంది. కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసిన పదం ఏంటంటే అపోస్తులు,
మా విశ్వాసం అపోస్తులు అంటే దే ఆర్ ఆల్రెడీ అపాయింటెడ్ అయితే అపోస్తులు అయిన వాళ్ళకి విశ్వాసం లేదా? ఆ విశ్వాసం సరిపోలేదా? అంటే విశ్వాస విషయంలో చివరి దాకా ఇంకా హై లెవెల్ రావాల్సిన ఉన్నతమైనది నిండవలసిన బాణలో నిండేదాకా, గిన్నె నిండేదాకా, కుండలో నిండేదాకా వారు విశ్వాస విషయంలో ఉండాలని కోరుతూ వచ్చిన ఈ రెండే వాళ్ళు ప్రభుని అడిగినారు. ఈ రెండు ప్రభు ఇచ్చాడా లేదా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన ప్రార్థనలో ఎప్పుడైనా ఈ రెండు అడిగినట్ల మీకు గుర్తుందా? అబద్ధం చెప్పొద్దండి. మొదటి ఆదివారం ఎందుకు సంవత్సరంలో అబద్ధం? నాకు తెలిసి ఎప్పుడు ఇలాగ అడగం మనము. మనకేం కావాలో ఇంకా చాలా ఒకవేళ ఆత్మీయమైన అడిగినా, మా ఇంట్లో వాళ్ళు రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందినట్లు సాయం చేయండి ప్రభు అని, లేకపోతే మా పొరుగువారు మా ఫ్రెండ్స్ ఆఫీస్లో వాళ్ళు వీళ్ళు రక్షణ లేరు వాళ్ళు రక్షణ పొందినట్లు సాయం చేయి, ఇలాగ అడిగినా ఇంకా పరిచయం చేయనట్లు, ఇంకా కొంతమంది ఆత్మ రక్షణ పొందినట్లు ఇవన్నీ మనం అడుగుతాం. కానీ మనకి బ్యాటరీ లోపలికి వేసుకోము, పక్కనంతా వేస్తుంటాం. పిల్లలకు మీరు బ్యాటరీ ఇచ్చి చూడండి, వాటర్ గన్ ఇచ్చి చూడండి, వాడు పొరపాటు వాడు వేసుకోడు, పక్కన వేస్తాడు. వాళ్ళ అన్నకో చెల్లికో అక్కకో మా అమ్మకో ఎవరికో వాళ్ళకి వేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా పక్కన వేస్తుంటాము. లార్డ్ టీచ్ మీ టు ప్రే, టీచ్ us టు ప్రే, ప్రార్థన చేయ మాకు నేర్పుము. అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళకి, ఆయన బోధ విన్న వాళ్ళకి, దయాలు ఎల్లగొట్టింది చూసిన వాళ్ళకి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచిన చూసిన వారికి, సముద్రం మీద నడిచేటప్పుడు చూసిన వారికే ప్రార్థన రాలేదంటే మనకు ప్రార్థన వచ్చా రాదని అర్థం? రాదా? అది వస్తుంది, చేస్తున్నాం కదా. ఎప్పుడు ఇలాగ చేయలేదు కదా, ప్రభువా మాకు ప్రార్థన రాదని నేర్పించని. అపోజిట్ పౌలు మాత్రం అలాగ ఓపెన్ కన్ఫెషన్ చేశాడు రోమాపత్రికలో. మనం యుక్తముగా ఇలాగ ప్రార్థన చేయలో ఎరగము కానీ ఆయనకే యుక్తంగా ప్రార్థన చేయడం తెలియదంట. We do not know how to pray intelligently, smartly, spiritually. దేవుని యొక్క స్వరాన్ని దమస్కు మార్గంలో విన్నవానికే ప్రార్థన చేయడం యుక్తంగా తెలియకపోతే మన సంగతి ఏంటి? దేవుని ద్వారా బోధించబడిన వాడే, నాకెవరు ఏం బోధించలేదు, నేను ఏదైనా నేర్చుకున్నానంటే ప్రభు యుద్ధ నుండే నేర్చుకున్నానని చెప్పిన వాడే ఇలాగంటే మన సంగతి ఏంటి? రెండవది, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మాకు విశ్వాసం ఉంది కానీ ఉండాల్సినంత లేదు. విశ్వాసం అనేది ప్రభు మనకి ఇచ్చేది. ఆయన రక్షణ పొందడానికి అవసరమైన విశ్వాసం ఇచ్చినాడు. ఇప్పుడు రక్షణ పొందినామా, దాన్ని మనం వృద్ధి చేసుకోవాలా. వృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలా? దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం కూసు విద్య అని తెలుగులో ఒక సామెత ఉంది. మనం అభ్యాసం చేసుకోకపోతే రాదు. విశ్వాసం అనేది ఒక కంటైనర్లో ఉంటుంది. ఉదాహరణకి బాటిల్ ఉంది, బాటిల్లో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. అలాగే మన హృదయం అనే ఈ మట్టి ఘటనలో దేవుడు తన విశ్వాసం అనేది ఉంచినాడు. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ అయిపోవాలంటే ఏం చేయాలా? నేను తాగాల, దీనికి చుట్టూ రంధ్రాలనే పెట్టాలా. రంధ్రాలు పెడితే ఏమైద్ది? లీక్ అయిపోద్ది. అలాగే మనకు కూడా విశ్వాసాలు ఏమైపోయినాయి? లీక్ అయింది. డ్యాము ఉంది కానీ మొదట్లోన, తర్వాత ఏమైపోయిందంటే లీక్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలా? లీకులన్నీ భర్తీ చేసుకోవాలి. ఆ యేసు ప్రభు రక్తం చేత లీకులన్నీ భర్తీ చేసుకుంటే ఉన్న విశ్వాసం క్రమక్రమంగా విశ్వాసం వృద్ధికి వస్తుంది. అందుకే విశ్వాస వీరుల చరిత్ర అపోస్తుల గారు 11వ అధ్యాయంలో మనం చూస్తే రకరకాల 3 రకాలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు సమయాన్ని బట్టి నేను చెప్పట్లేదు. కొందరేమో సింహపు నోళ్ళు మూసినారు, చెరసాల తలుపులన్నీ ఇరుగొట్టి బయటకు వచ్చినారు. అలాంటి అబ్నార్మల్ ఎక్స్ప్లాయిట్స్ జరిపించినారు కొందరు. అట్లా జరిపించినారు, బాగానే ఉంది. కొందరి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం రాసినారంటే రంపములతో కోయబడిరి. మరి ఈ సింహపు నోళ్ళ నుండి తప్పించిన దేవుడు రంపాలతో కోసడానికి ఎందుకు అనుమతించినట్టు? సేమ్ చాప్టరే, సేమ్ కంటెక్స్టే, సేమ్ గాడ్, సేమ్ ఫెయిత్. మరికొందరైతే ఇప్పుడు ఈ 3 క్లాసులు తీసుకున్నప్పుడు మనకి ఏ క్లాస్ కావాలనుకుంటాము? దానియేలు వలె సింహపు నోర్లను మూసిరి. అబ్బా, ఈ క్లాస్కి ఎంతమంది కావాలా? 2 చేతులు ఎత్తాం. అలా కాకుండా యెషయా వలె రంపముతో కోయబడరి. ఈ క్లాస్ ఎంత కావాలో? వద్దులే బ్రదర్. అన్న ఏం చెప్పింది అక్క? ఏమో బ్రదర్, నాకు కూడా వినపడలేదు. ఇదే విశ్వాసమే. సేమ్ గాడ్, సేమ్ ఫెయిత్, సేమ్ మెషర్, సేమ్ థింగ్. బట్ దేవుడు కొంతమందిని సింహపు నోళ్ళు మూసేటట్లు చేశాడు, కొంతమందిని రంపములతో కోయించడానికి అనుమతించినాడు, గుహల్లో ఉండటానికి అనుమతించినాడు, దిగంబరత్వం పొందటానికి అనుమతించినాడు, హతసాక్షులుగా అయ్యేటట్లుగా దేవుడు కొంతమందిని అనుమతించినాడు. వారిని గురించి రాస్తూ చివర్లో అన్నాడు,
ఇట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దిస్ ఈస్ ద క్లైమాక్స్ అండర్లైనింగ్ పాయింట్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వీళ్ళైన వారికి ఈ లోకమైనదగినది కాదు. మనకి ఈ లోకమా పరలోకమా? ఏ లోకం? మందే ఒక లోకమా? కొంతమంది అలా కూడా ఉంటారు. వాళ్ళది ఒక లోకం. వాళ్ళు చదివే వాళ్ళ లోకం, వాళ్ళు డబ్బే వాళ్ళ లోకం, వాళ్ళ డ్రెస్లే వాళ్ళ లోకం, వాళ్ళ డెకరేషనే వాళ్ళ లోకం, వాళ్ళ ఫ్రెండ్షిప్పే వాళ్ళ లోకం. వాళ్ళ ఇంకా కరెక్ట్గా చెప్పనా, మీ స్మార్ట్ ఫోన్నే అదొక లోకం, సోషల్ మీడియానే ఒక లోకం. ఇట్టి లోకాన్ని ద్వారా బంధించబడిన వారు ఆ పరలోకాల్లో ఎలాగ సమృద్ధైన ప్రవేశం? ఈ 2 ప్రార్థనలు శిష్యులు చేశారు కనుక దేవుడు వారి 2 ప్రార్థనలు ఆలకించి మిగతావన్నీ బోధించినాడు. కనుక 3వది ఏంటంటే ద వర్క్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థనా కార్యం. ద మోర్ వి ప్రే, ద మోర్ గాడ్ వాంట్స్ టు వర్క్ ఇన్ us. 4వది చూస్తామా? ఇర్మియా గ్రంథం 48:10. Jeremiah chapter 48 verse 10. ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగనుగాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా, దైవికమైన పనిలో పాలు పొందాలని అధ్యాయం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. వర్క్ ఆఫ్ సర్వీస్, దేవుని యొక్క పరిచర్య ధర్మము అనే కార్యమును మనం కొనసాగించవలసిన వారమైన. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని యొక్క పని రకరకాలుగా ఉంటుంది. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ద వర్క్ ఈజ్ గ్రేట్. దావీదు సొలొమోనుకు మందిర పరిచర్య అప్పగించేటప్పుడు దినవృత్తాంతాలు 1 గ్రంథం 29:1 అన్నాడు, కట్టబో ఆలయం మనిషిని కాదు దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. ద వర్క్ ఈజ్ గ్రేట్. ప్రభు యొక్క ఏ పని జరిగించినా మన దృష్టిలో చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ గ్రేట్. దేవుని యొక్క పని గొప్పది. ఎందుకు గొప్పది? వై ఇట్ ఈస్ గ్రేట్? Yeah, absolutely true. Because God is great. The God whom we serve is great. So whatever the ministry we do is great. మీకు చూడండి, సీఎంఓ ఆఫీస్లో అటెండర్గా పనిచేసిన, కార్ డ్రైవర్గా పనిచేసిన అదే వేరే, అది కథే వేరు. సెక్యూరిటీకి పనిచేసిన, ఏం బ్రదర్ ఎక్కడ పని చేస్తారు అని అంటే ఐడి కార్డు చూపిస్తే సార్. ఇంకా పిఎం మనం ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? భౌతికంగా చాలా మంచి ఉద్యోగాలు చేస్తుండొచ్చు, మంచిది, దట్స్ ఆల్ గుడ్. బట్ ప్రభు యొక్క గొప్ప పని చేసే దాంట్లో ఆయన పనులు 2 భాగాలు ఉన్నాయి. నేనేం విడిదీసి చెప్పాను, కానీ మొదటిది ఏంటంటే కోయుట. కోసేవారు చాలామంది కావాలా? ఇప్పుడే కళ్ళు తెరచి చూడండి, పంట లేదా పైరు కోతకొచ్చింది, సిద్ధంగా ఉంది, కోయవారు కావాలని యజమాన్ని వేడుకోనండి. 2వ పని ఆయన సంఘ యొక్క పరిచర్లో పాలు పొందుట, కట్టుట. ద వర్క్ ఈజ్ గ్రేట్. కోసే పనే, కట్టే పనే. ప్రార్థన అశ్రద్ధ, ఆరాధన అశ్రద్ధ, మందిరం పనుల అశ్రద్ధ, దైవ కార్యాల అశ్రద్ధ, అన్నీ చేస్తున్నాం కానీ శ్రద్ధతో కాదు. ఎలా చేసాము? అశ్రద్ధతో చేసాం. అశ్రద్ధకు చేస్తే ఏమైందంట? నేనేం చెప్పనాను, ఆ పదం నాన్న ఒట్టిండి మొదటి ఆదివారం ఎందుకా అని. ఇదే ఒక మనిషి శపిస్తేనే మనం భరించలేం కదా, మరి దేవుని వాక్యంలోనే ఇలాగ రాస్తే ఇంకెంత టఫ్ ఉంటుంది ఇది. దేవుని దృష్టికి శాపగ్రస్తులమైతే అసలు దేవుడు మనం శపించాలని కోరుకోలేదు తెలుసా. మొదట ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం చేసిన అవ్వను కానీ ఆదామును కానీ కొంత శిక్ష విధించినాడు, కానీ శాపము అనే మాట వచ్చేటప్పటికే సర్పం దగ్గరికే వచ్చింది, కానీ ఆదాము అవ్వల దగ్గరికి రాలేదు. దేవుడు కోరని శాపము లేదా దేవుడు శపించని శాపము మన సొంత చేతులారా మనం ఎందుకు తెచ్చుకోవాలా? కొంతమంది బెంత బరి తెగించుంటారంటే పర్వాలేదులే, మాకు ఎంత శాపం వస్తే రానిలే, మేము భరిస్తాంలే, అయ్యో బ్రదర్ దేవుడికి లెక్క చెప్తాంలే. అది దేవుని మీద ఆయాసంతో అంటారు, బాధతో అంటారు, నిర్లక్ష్యంతో అంటారు, దేవుడు అంటే లెక్క లేకుండా అంటారు. కారణాలు చాలా ఉండొచ్చు, కానీ దయచేసి అంత దూరం పోదానికి ప్రయత్నం చేయద్దండి.
5వ ఆఖరి చూసి ముగిస్తామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ చాప్టర్ 6 వర్స్ 10. మీరు చేసిన కార్యమును అనే మాట గుర్తుపెట్టుకోండి. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు చేసిన కార్యం, మీరు చేసిన కార్యము, వర్క్ ఆఫ్ సాక్రిఫైస్, ఇది ఆతిథ్యము అని రాయబడింది. అదే సమయంలో దేవుడు తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను లేదా ప్రేమను మర్చుటకు అన్యాయస్తుడు కాదు. అదే ఆతిథ్యం అన్నాడు, అదే పని అన్నాడు, అదే అర్పణ అన్నాడు, అదే సమయంలో అదే ప్రేమ అన్నాడు. చాలా పదాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆతిథ్యము చేయ మరొకడి దేవుని యొక్క ప్రజలు, దైవికమైన వారు, దేవుని పేరు పెట్టబడిన వారు, ఏదైనా సందర్భంలో అక్కర అవసరత ఉన్నప్పుడు వీలైనంత దాకా మనకు చేతనైనంత మనము వారి యొక్క బాధలో, కన్నీళ్ళలో, వేదనలో, గాయాల్లో, తర్వాత కృంగుదల్లో, అవమానములో, ఆతిథ్యములో చేయవలసిన వారమైనామని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, విని చిన్న ఊర్లో సరిపోతాయి బ్రదర్, సిటీలో సరిపోవి అని. అది కూడా కొన్నిసార్లు వాస్తవం కావచ్చు. ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందరిని నమ్మి అన్నీ మనం చేయలేము. నమ్మి చేస్తేనే మనం నట్టేట ముంచిపోయేవాళ్ళు కొంతమంది. ముంచిపోతే పర్వాలేదు, కానీ పూర్తిగా ఏం ఊపిరాడకుండా ముంచిపోతే ఏం చేస్తాం? కనుక ఇలాగ రకరకాలుగా ఉంటాయి. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఉంటాయని మనం వదిలేయలేం కదా. రిస్క్ ఉందని మనం వదిలేస్తే రివార్డ్ లేదు. వేర్ దెర్ ఇస్ నో రిస్క్ దెర్ ఇస్ నో రివార్డ్. రిస్క్ లేకపోతే రివార్డ్ లేదు. కనుక రిస్క్ ఉంది. అదే సమయంలో ప్రభు కొరకు మనం ముందుకు సాగిపోయినప్పుడు ప్రభు మనకు రివార్డు కూడా దయచేయాలని కోరుతున్నాం. భగత్ సింగ్ గారు ఆయన సహవాసం ద్వారా ప్రభు మనకు నేర్పించింది ఇదే. చిన్నలైనా పెద్దలైనా సామాన్యులైనా ఆయన పేరిట, ఆయన నామమున వచ్చు వారిని సేవించాలి. విచిత్రం ఏంటంటే మనం చాలాసార్లు గొర్రెలను గుర్తుపట్టం కానీ మేకను గుర్తుపడతాం. అర్థమైందని కూడా నేను చెప్పే మాటలు. చాలాసార్లు ఆత్మీయులను గుర్తుపట్టడం కానీ ఆత్మీయులకు సహాయం చేయం కానీ శరీరానుసార్లకు సహాయం చేస్తుంటాం. చాలాసార్లు అక్కర్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయం కానీ అక్కర లేని వాళ్ళకి సహాయం చేస్తుంటాం. స్కై ఈజ్ ద లిమిట్. అక్కర ఎక్కడ నాలాంటి వాడికే ఉంటుంది అనుకోండి. దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ద నీడ్స్. ఎంత అక్కర ఉంది, ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ నీడ్ ఇన్ ఆల్ స్పియర్స్. అన్ని కోణాల్లో అక్కర ఉంది. ఆత్మీయంగా అక్కరుంది, సహాయం చేయట్లు అక్కరుంది, ఆదిత్యంలో అక్కరుంది. వేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ దిస్? దీనికి ఎక్కడ లిమిట్ ఉంది బ్రదర్? ఎంత చేస్తాం బ్రదర్? దట్స్ ట్రూ, అది వాస్తవమే. దేవుని పని కొరకు, దేవుని కార్యాల కొరకు అలాగ అర్పించుకొని ముందుకు పోయిన వారికి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎప్పటికీ న్యాయస్తుడే, మనం అన్యాయస్తులం. ఆయన అన్యాయం చేయట అసంభవం. బైబిల్లో రాయబడిన సర్వశక్తుడు న్యాయము తప్పడు. నారబోసిన వాడు నీళ్ళు పోయాడా? బతికిచ్చినవాడు బతకటానికి నేర్పించడా? కళ్ళు ఇచ్చినవాడు చూడకుండా ఉంటాడా? చెవులిచ్చినవాడు వినకుండా ఉంటాడా? శరీరం దేహం ఇచ్చినవాడు దాన్ని పోషించకుండా బాధ్యత వహించకుండా ఉంటాడా? ఆయన చేసి సమర్థుడు. కానీ ఆయన కొరకు మనం అప్పగించుకోవటానికి ఇష్టపడినప్పుడు ప్రభు ఇది మా చేత కాదని పూర్తిగా కాదు, ఏదో ఒక గ్లాస్ నీళ్లు, బైబిల్లో రాయబడిందిగా, గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే వారు తమ ప్రతిఫలమును పోగొట్టు. ఇంకెంతకాలం ఇలాగే ఉంటారు? దగ్గరకు వచ్చింది కదా మన ఆయుష్ కూడా. పుట్టాం, పెరిగాం, జీవించిన మానవ రీతి ఆలోచిస్తే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. అయితే దేవుని యొక్క కోణంలో ఆలోచిస్తే నిత్య జీవం సిద్ధపరచబడింది. భూమి మీద మనం ఆయన కొరకు చేసింది మనతో పాటు వస్తాయి. ఇంతే కాదు, ఇంకా ఉంది. ఇంతే అయితే బహుశా అందరూ ఆటికి వెళ్ళేది. 35 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా అక్కడికి ఉంటాం. ఈ భూమి మీద ఎలా పుట్టినా, కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టినా, పేద ఇంట్లో పుట్టినా, చెట్ల కింద పుట్టినా, పుట్టల దగ్గర పుట్టినా, అరణ్యంలో పుట్టినా, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అందరూ ఒకే మార్గంలో వెళ్తాం. అందరూ ఒకే స్థలానికి వెళతాం. అందరూ ఒకే ప్రాంతానికి వెళతాం.
దాంట్లో తారతమ్యం లేదు. అయితే మనకున్న నిరీక్షణ, మనకంటే ముందు ప్రభు వెళ్ళాడు. ఆయన మన కొరకే స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయనతో ఉండటానికి మనం కూడా దినాన్ని వెళ్ళిపోతున్నాం. ఆయన కొరకు త్యాగం ఏంటి? మనం ఆయన కొరకు ఏం త్యాగం చేయగలము? మనలాంటి వాళ్ళ చేత అయిద్దా? అవట్లేదని మానేస్తామా? వీలైనంత దాకా ప్రభు కొరకు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకెంతకాలం ఇలాగే? హౌ లాంగ్? ఈ శరీరం అంతా కుళ్ళి కృషించిపోయినా ఇంకా నాది, నా బంగారు, నా ఇల్లు, నా వెండి, నా కూతురు, నా కొడుకు, నా ఇల్లు, నా కారు. వదినం వచ్చింది, ఒకటే ఒకటి నీది, అదే నీ పెట్టే. మిగతాది ఏది నీది కాదు. ఎవరు నీతో పాటు రారు. ఎవరు నీ దాకా నీ దగ్గరికి వస్తారు, కానీ పెట్టె మాత్రమే నీతో పాటు వస్తుంది కిందికి. అయితే మహిమా దేహాల ప్రభు దినాలు మనకి ఈయన ఉన్నాడు. ఆయనతో పాటు సదాకాలం ఉండే రాజ్యంలో కాదు.